అండ్ నా పేరు వచ్చేసి పూర్ణ సాయి. మా ఫాదర్ నేమ్ స్వామి, మా మదర్ నేమ్ పద్మ. ఇక్కడ మా నాన్నమ్మ కూడా వచ్చారు ఈరోజు. అండ్ నాకు ఇది నా ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది నా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. ఇది గవర్నమెంట్ జాబ్ అని కాకుండా ఇది నా సర్వీస్లో నేను ఫీల్ అవుతున్నాను. యాజ్ ఎ నా ఏజ్ వచ్చేసి 22 అండ్ నాకు ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా చాలా నేర్పించేసింది. ఎలా అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ని చూసాను నేను ఇక్కడ. అండ్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ వాళ్ళ మైండ్ సెట్స్తో నా మైండ్ సెట్ని మ్యాచ్ చేసుకొని ఇక్కడ ఈ ట్రైనింగ్ చేసుకొని సో ఫర్దర్గా పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలో నేను ఇక్కడ నేర్చుకున్నాను. సో ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ నేను ఇక్కడ నేర్చుకున్నాను. అండ్ ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇదే కాదు, డిసిప్లిన్ నేర్పించింది నాకు. సో ఎలా ఉండాలో నేర్పించింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ట్రైనింగ్ సెంటర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ మై గైడ్స్ అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇందులో. అండ్ వాళ్ళు లేకపోతే కూడా నేను ఈ ఒక స్టెప్ తీసుకునే వాడిని కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ఇక్కడితోనే కాదు, దిస్ ఈస్ జస్ట్ మై ఫస్ట్ స్టెప్. అండ్ ఫర్దర్గా కూడా నేను ఇంకా మూవ్ అవుతాను. అండ్ నాతో పాటు నా జూనియర్స్, నా సీనియర్స్. గోల్ ఏంటి మొత్తానికి? సో యాజ్ ఎ సివిల్ ఆస్పిరెంట్ ఐఏఎస్ అవుతాం అనుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇదేంటంటే ఫస్ట్ మా పేరెంట్స్ కంటూ జస్ట్ ఒక బిలీవ్ ఇవ్వడానికి కోసం మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు నా కోసం. సో ఇవి ఇంకా పడుతున్నారు కూడా. అండ్ నేను అది ఇప్పటి నుంచి అది పడనీయకుండా నేను చూసుకుంటున్నాను. ఇది నా బాధ్యత అనమాట. కొడుకు ఉన్న రోజులు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎట్లా చూసుకుంటామో వాడు పెద్దగైనా కూడా మనం కూడా అంతే. ఎప్పటికైనా కొడుకే వాడి కష్టం వచ్చినా అనుకుంటాము, సంతోషం వచ్చినా ముంగడు ఉంటాం. రెండిట్లో కంపల్సరీ అండదండగా ఉంటాం. అని కూడా మేము చిన్నప్పటి నుంచి ఎట్లున్నామో ఇప్పటికట్లా ఉంటాం. మేము డిస్టిక్ అన్న అనంతసాగర్ విలేజ్, చిన్నకోటూరు మండలం మాది. వీళ్ళు మా నాన్న ఆట నడుపుతాడు, అమ్మ బిడిల్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి మాది మిడిల్ ఫ్యామిలీ, బాగా అంటే బాగా పూర్ ఫ్యామిలీ మాది. అమ్మ నాన్న ఇద్దరు కష్టపడుతూ అమ్మ బిడిల్ చేసుకుంటూ నాన్న ఆట నడుపుకుంటూ మమ్మల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. మా అమ్మ నాన్న కష్టంతో పాటు నా కష్టం కూడా దానికి తోడై మేము ఇక్కడ దాకా వచ్చాము. వీళ్ళు లేకపోతే మీ స్థాయిలో ఉండలేము. వాళ్ళు కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డా. దానికి తోడు మా మామలు కానీ మా తాత వాళ్ళు కానీ వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ మాకు అందించారు. వాళ్ళు మా మేనమామలు వాళ్ళ సపోర్ట్ కూడా మాకు అందించారు. వాళ్ళ వల్ల కూడా మేము ఈ స్థాయిలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళు కానీ తాత వాళ్ళు. ఇంతకుముందు ఏం చేసేవాని? అంటే కానిస్టేబుల్ కాకముందు ఇంతకుముందు ఏం పని? నేను డిగ్రీ దాకా చదువుకున్నాను. డిగ్రీ చేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ అట్లా వచ్చింది. చిన్నప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాను. తమ్ముడు అక్కడ హైదరాబాద్ చదువుకుంటూ తమ్ముడితో పాటు అక్కడ వండుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటూ మళ్ళీ చదవాలనిపించి ఎంబీఏ చేశాను. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడడానికి ట్రై చేసిన తర్వాత జాబ్ వచ్చేసింది ఆటోమేటిక్గా. తమ్ముడు కూడా గ్రూప్ 4 సర్వీస్లో ఉన్నాడు. తమ్ముడు కూడా రీసెంట్గా వచ్చింది. తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. వాళ్ళ దగ్గర వాళ్ళు పడ్డ కష్టానికి పరిపూర్ణంగా మేము సాధించగలం ఈ జాబ్ అనేది. మాకు చాలా సంతోషం. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను సార్. మస్తు కష్టపడ్డాం. మా పిల్లల గురించి కానీ మా భార్య గురించి కానీ మస్తు కష్టపడి చదివించి ఈ ఉద్యోగం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా చెప్తున్నా. ఈ ఆనంద బాష్పాల ఏమనుకున్నా తెలియదు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు కష్టపడ్డందుకు మా పిల్లలు మంచి ప్రయోజకులు అయినారు, జాబులు వచ్చినాయి. వాళ్ళు కూడా మంచిగా చదువుకున్నారు. మేము చదివించినా వాళ్ళు కూడా మంచిగా చదువుకున్నారు, ఈ స్థాయికి వచ్చారు. మా కష్టానికి ఫలితం పిల్లల జాబులు. చాలా ఏళ్ళు కష్టపడ్డాము. పిల్లలు కూడా ఏది పెడితే అదే తిన్నారు. ఇది కావాలి మాకు, గది కావాలని ఇప్పటి తరం పిల్లల్లాగా మమ్మల్ని ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏది పెడితే అది తిని గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నారు పిల్లలు. మా అన్నయ్య సార్, వీఆర్ వెరీ ఆనర్డ్ సార్. మా ఇద్దరికి 1 yearలో జాబ్ రావడం, చాలా ఎన్నో కష్టాల నుంచి చదువుకొని అమ్మా నాన్నల సహకారంతో చాలా కష్టాలు పడ్డాం. మొత్తానికి ఇద్దరం సాయం చేయడం, ఎన్ని కష్టం చేసినా మా అమ్మా నాన్న కళలో సంతోషం చూడడానికి అంతా చేసాం. సో వీఆర్ వెరీ ఆనర్డ్. నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఆల్రెడీ జాయిన్ అయిపోయాను సార్, జాబ్ చేస్తాను.